శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట మండలం ఉర్లం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ సెకండ్ ఇయర్ అమ్మాయిని ముగ్గురు ఉపాధ్యాయులు వేధిస్తున్నారన్న సమాచారంతో టెక్కలి ఏబీవీపీ కార్యకర్తలు వెళ్లి యాజమాన్యంతో మాట్లాడారు. ఒక ఉపాధ్యాయుడు వేధిస్తుంటే మరో ఇద్దరు ఉపాధ్యాయులు ఆ ఉపాధ్యాయునికి సపోర్ట్ చేస్తున్నారని, దీనిపై ఏబీవీపీ కార్యకర్తలు మాట్లాడుతుంటే ఉపాధ్యాయులు వారితో వాగ్వాదానికి దిగారు. వాళ్ళు ఏమంటారంటే, సార్ మీరు చెప్పామని తెలిస్తే మమ్మల్ని కాలేజ్లో మీరు ఎవరు బయటకు చెప్పినట్టుంటే మీకు ఏం చేయాలో మాకు తెలుసు, నెక్స్ట్ ఇది సార్ కళ్ళు తీయకండి అని చెప్పి టీచర్స్ అందరూ కూడా క్లాస్కి వెళ్ళి చెప్పారంట. వాళ్ళు చాలా ఇచ్చేస్తున్నారు, ఇబ్బంది పెడుతున్నారు. కంప్లైంట్ ఇచ్చిన వ్యక్తి కూడా నాకు అన్నంగానే వస్తారు మాకు వాళ్ళు ఏమంటారంటే, సార్ మీరు చెప్పామని తెలిస్తే మమ్మల్ని కాలేజ్లో మీరు ఎవరు బయటకు చెప్పినట్టుంటే మీకు ఏం చేయాలో మాకు తెలుసు, నెక్స్ట్ ఇది సార్ కళ్ళు తీయకండి అని చెప్పి టీచర్స్ అందరూ కూడా క్లాస్కి వెళ్ళి చెప్పారంట. వాళ్ళు చాలా ఇచ్చేస్తున్నారు, ఇబ్బంది పెడుతున్నారు. శ్రీకాకుళం జిల్లా నర్సన్నపేట మండలం ఉర్లం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 2వ సంవత్సరం చదువుతున్న విద్యార్థినిపై ఇక్కడున్న ఉపాధ్యాయులు లైంగికంగా వేధిస్తున్నారని మాకు సమాచారం రావడం జరిగింది. ఈ విధంగా ఈ కళాశాలని వచ్చి సందర్శించడం జరిగి ఆ ఉపాధ్యాయులతో మాట్లాడాం. మన ఆంధ్ర రాష్ట్రంలో ఒక మహిళా హోమ్ మినిస్టర్ ఉన్న రాష్ట్రంలో ఇలాంటి అసంఘటిత కార్యక్రమాలు ఎన్నో జరిగాయి. కూటమి ప్రభుత్వం వచ్చి నెల రోజులు జరుగుతున్న ఈ కార్యక్రమాలు మహిళా వేధింపులు ఎక్కువ అవుతున్నాయి. ఉన్నతాధికారులు కూడా చూసి చూడనట్టు ఉండడం వల్ల ఇవి రోజు రోజుకి పెరుగుతూ పోతున్నాయి. విద్యలు చెప్పవలసిన ఉపాధ్యాయులే ఈ విద్యార్థులతో ఇలా చేయడం సిగ్గుసేటు. అదేవిధంగా దీనిపై ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఇటువంటి పరిహారం లేకపోవడం వల్ల అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ టెక్కలి శాఖ వారు వచ్చి ఉపాధ్యాయులతో మాట్లాడారు. అలాగే ఇంకో సిగ్గుపడే విషయం ఏమిటంటే, విద్యాబుద్ధులు నేర్పించిన ఉపాధ్యాయులు ఒక అమ్మాయితో ఇలా చేస్తుంటే దానికి మరో ఇంకా ఇద్దరు ఉపాధ్యాయులు సపోర్ట్ చేయడం అనేది సిగ్గుసేటుగా ఉన్నది. అలాగే ఈ కాలేజీలో ఇలాంటివి రిపీట్ కాకుండా చూసుకోవాలని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లడం జరుగుతుంది. అధికారులు కూడా దీనిపై వెంటనే కఠిన